హలో వ్యూవర్స్, నేను మీ దేశద్రమేల లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా నమోదవుతున్నాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో వర్షపాతం అనేది ఉంటుందా లేదా అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. అలాగే మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది కొన్ని భాగాలకు అతి తక్కువగా నమోదవుతుంది. అలాగే రేపు పొగమంచు ఏ భాగాల్లో నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ఈ పొగమంచు అన్ని భాగాల్లో ఉండదు, కొన్ని భాగాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే అతి తక్కువగా పొగమంచు అనేది నమోదవుతుంది. అలాగే ఏ భాగాల్లో పొగమంచు ఉంటుంది అంటే మధ్యాంధ్ర జిల్లాలోని బట్టిప్రోలు, పొన్నూరు, రేపల్లె, నిజాంపట్నం, భీమవరం, అమలాపురం, యానం, అలాగే నర్సీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అతి తక్కువగా పొగమంచు అనేది నమోదవుతుంది. అన్ని భాగాల్లో పొగమంచు అనేది నమోదవుతుంది. కొన్ని భాగాలకు, కొన్ని గ్రామాలకు మాత్రమే పొగమంచు అనేది మార్నింగ్ సమయంలో, అది కూడా మనకి ఒక అరగంట సమయం మాత్రమే పొగమంచు అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అలాగే ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉండే అవకాశం అయితే లేదు. అరగంట సమయం మాత్రమే పొగమంచు, అది కూడా కొన్ని భాగాలకు తక్కువ సమయంలో మాత్రమే పొగమంచు అనేది అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య ఈ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఉంటుంది. చెన్నై, పుదుచ్చేరి, తిరుత్తని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి పొగమంచు అనేది రేపు మార్నింగ్ సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని భాగాలకు పొగమంచు అనేది నమోదవుతూ కొన్ని భాగాలకు మాత్రమే పొగమంచు, అది కూడా ఒక అరగంట సమయం మాత్రమే రాయలసీమ జిల్లాలో కూడా పొగమంచు అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా పొగమంచు అనేది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే మనకి మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. ఈరోజు విజయవాడ 40 డిగ్రీలకు చేరే అవకాశం అయితే కనిపించింది. ఆ విధంగానే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఇంకా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి విజయవాడ 40 డిగ్రీలకు చేరుతుంది. అలాగే రేపటి సమయంలో కూడా మనకి రానున్న రోజుల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి 44 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలని మధ్యాంధ్ర జిల్లా వంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ఏలూరు, గుడివాడ, భీమవరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో మనకి 38 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాయలసీమ జిల్లా వంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, పుదుచ్చేరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి 44 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఉష్ణోగ్రతలు అనేవి 38 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మార్చి నెలలో మనకి 44 డిగ్రీలకు చేరితే ఏప్రిల్ వచ్చేసరికి మనకి 50 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ జిల్లా వ్యాప్తంగా మనకి మధ్యాహ్నం సమయంలో అధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలని నేను కోరుచున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది. ఈ సంవత్సరం మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అన్న ఒక అంచనా ప్రకారానికి వస్తే మనకి జూన్ నాటికి ఎల్నినో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జూన్ నెలలో మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నాటికి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఎల్నినో కనుక వస్తే కనుక ఋతుపవనాలపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఎల్నినో సాధారణ కంటే వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. జూన్ నుంచి సాధారణంగా లేదా తక్కువగా వర్షపాతం అనేది ఉంటుందా లేదా అన్న దాని గురించి ఇంకా రానున్న రోజుల్లో క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి సాధారణంగా నమోదవుతాయా అలాగే తక్కువగా నమోదవుతాయా అన్న దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది అందజేస్తాను. అలాగే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మనకి అధికంగా ఎండల తీవ్రత అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఏదో సమయంలో మధ్యాహ్నం సమయంలో మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో మరో 10 నిమిషాల పాటు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈ 3 నెలల పాటు కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి అకాల వర్షాలు అనేవి నమోదవుతాయి. అంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఎప్పుడు మారుతుందో అన్న దాని గురించి కూడా వాతావరణ శాఖ వాళ్ళు కూడా ప్రకటించలేరు. ఎందుకంటే వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనం ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్నాయి. కాబట్టి దాని ప్రకారంగానే మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేవి అధికంగా నమోదవుతాయి. ఎందుకంటే అకాల వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు అనేవి 100% పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో. అలాగే ముందుగా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.